మన దేశానికి కావాల్సింది ఒక నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి. మన గత కొన్ని సంవత్సరాలుగా ఎవరున్నారు మనకి? మన దేశ ప్రధానమంత్రులుగా బలంగా మాట్లాడగలిగి మనల్ని ఉత్తేజపరచగలిగే నాయకులు ఎవరున్నారు? ఉన్నారా? ఎవరన్నా? నాకు అలాంటి నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం ఆయన బలంగా మాట్లాడగలను, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. ఆయన నేను ఒకటే అడిగాను, నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడింది, కరెక్ట్ సరిగ్గా మాట్లాడింది ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన ఏం మాట్లాడారు? ఒక తల్లిలా బిడ్డను వేరు చేయగలదా? నాకు ఆ మాటలు నచ్చి నేను ఆయనకి, ఎందుకంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే ఏదైనా మనకి ఇంతమంది యువతకు ఉద్యోగాలు కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఒక మాట్లాడడానికి మన రాజకీయ నాయకులు మాట్లాడితే, సార్ మాకు ఒక మంచి కాంట్రాక్ట్ ఇవ్వండి సార్, మేము పట్టించుకోం మిమ్మల్ని, మీరు ఏదైనా చేసాం సార్, మా మేనలోడికి ఒక మంచి ఒక పోర్ట్ ఇప్పించేయండి సార్, మేము మిమ్మల్ని ఏం అడగం, మేము మా యువతకు మీరు ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. నేను ఎందుకు పెట్టి నాకేం ఓట్లు లేవు, నేను వచ్చి పదవులకు రావట్లా, ఎన్నికల్లో పోటీ చేయట్లా. కానీ ఎందుకు వెళ్ళానంటే ఆ స్థాయి వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పడానికి మన తెలుగు నాళ్ళ నుంచి ఎవరో ఒకరు కావాలి. అందుకే నేను ముందుకెళ్ళి ఆయనకి చెప్పాను, ఆయన కలిశాను, అందుకు కలిశాను. నాకేమైనా పదవులు వస్తాయా, లేదంటే ఏమైనా మినిస్ట్రీస్ వస్తాయా, లేదంటే వచ్చిన మినిస్ట్రీలు నాకేమైనా ఆనందం కలగజేస్తాయా? నాకు నిజంగా ఇలాంటి ఆనందం లేదు. ఈ సభాముఖంగా I want to communicate to the nation. Dear Shri Narendra Modi ji, sir, I believe in your defining and definitive leadership. I would like to see you, and we would like to see you as a Prime Minister of Bharat Desh. Dear Shri Modi ji, you are going to be our Prime Minister. We completely support you, sir. ఈసారి నేను ఎన్నికల్లో పాల్గొనడం లేదు. దానికి కారణం, 2 రాష్ట్రాలుగా విడిపోయాం, చాలా సమస్యలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాను. నాకు గుర్తింపు లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్ నిలబెట్టగలను. ఒక 20-28 మంది ఎంపీలు నిలబెట్టడానికి నేను మొత్తం వెతికాను, సీమాంధ్రంలోను తెలంగాణలో కూడా. అలాగే ఒక 96 మంది ఎమ్మెల్యేలను కూడా స్థానాలు వెతికాను. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీరు వాళ్ళకి ఓట్లేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగను. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధాని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో అలాంటి పార్టీలకు కానీ, అలాంటి వ్యక్తులు కానీ మీరు ఓట్లేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగను. అధికారంలోకి రానివ్వండి. ఒక్కటి వరకు సభాముఖంగా చెప్తున్నాను, మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే, ఇప్పటిదాకా సిద్ధాంతాలే మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జనసేన మనసేన అప్పుడు సిద్ధాంతాలు మాట్లాడదు. అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తాను మీ అందరికీ. ఈ రోజున ప్రతి ఒక్కరిని నమ్ముతున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని. నేను మీరు ఏ పార్టీలోంచి ఏ పార్టీలో దూకారో కొన్ని అడగట్లేదు. నేను మీ భవిష్యత్తు కానీ, మీ అవకాశాలు కానీ నేను పాటు చేయడానికి నేను రాలేదు. కానీ ఒక్కటి మటుకు సభాముఖంగా చెప్తున్నాను, ఈ వైజాగ్ సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ నేను జనసేన గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. మీరు ఏ మాత్రం నీతి నియమాలు తప్పిన రోజున అప్పుడు జనసేన
ఉద్యమ స్వరూపం అప్పుడు చూపిస్తాను. అప్పుడు దాకా నేనేం మాట్లాడను. నేను వింటాను. మీరు తిట్టినా నేను పడతాను. నాకు ఇంత ప్రేమించిన మీకు, ఎంతో దూరం నుంచి వచ్చిన అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ నేను మీకు ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా నా కృతజ్ఞత తీరదు. ఆఖరి మాటగా గుంటూరు శేషేంద్ర గారి మాటలు చెప్తున్నాను. ఓ ధరిత్రి, ఓ జనని, నిశ దొంగిలించిన పాటను మళ్ళీ పక్షుల గొంతుల్లో పెట్టు. ద్వేషం గూడు కట్టుకున్న గుండెల్లో జీవన రాగాన్ని రగిల్చు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన మా తెలుగు జాతిని కలిపుంచు. మాలో ఇలాంటి దేశభక్తిని నిరంతరం రగిలించు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.